ఈఎంఐ క్రాస్ ఓవర్ అనేది రెండు వేరు మూవింగ్ యావరేజెస్ని ఉపయోగించే ఒక పాపులర్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఈఎంఐ అండ్ 50 ఈఎంఐ. ఈ స్ట్రాటజీలో 21 ఈఎంఐ 50 ఈఎంఐని బిలో నుండి క్రాస్ చేస్తే బై అని సూచిస్తుంది. అదేవిధంగా ఏమైనా 21 ఈఎంఐ 50 ఈఎంఐని అబౌవ్ నుండి క్రాస్ చేస్తే సెల్ అని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే క్రాస్ ఓవర్ అయ్యే టైంకి స్టాక్ సిగ్నిఫికెంట్గా మూవ్ చేసి మంచి మూవ్ మిస్ అవుతుంది. అందుకే మేము స్ట్రాటజీని స్లైట్లీ మార్చొచ్చు. క్రాస్ ఓవర్ పైన ఇమ్మీడియట్గా యాక్ట్ చేయకుండా 21 ఈఎంఐ 50 ఈఎంఐని బిలో నుండి కట్ చేస్తే నేను స్టాక్ రివర్సల్కి వెయిట్ చేసి అది 21 ఈఎంఐకి టచ్ అవ్వడానికి వెయిట్ చేస్తాను. స్పెసిఫిక్గా క్యాండిల్ యొక్క విక్ 21 నుండి బిలో పోవాలి అని వెయిట్ చేస్తాను. మేకింగ్ షూర్ క్లోజింగ్ ప్రైస్ ఈఎంఐ నుండి ఎక్కువ ఉండాలి. ఆ పాయింట్లో నేను బై పొజిషన్ని ఎంటర్ చేసి ఒక చిన్న స్టాప్ లాస్ని ఆ క్యాండిల్ యొక్క లోకి ప్లేస్ చేస్తాను. ఈ మెథడ్లో ట్రేడ్ చేస్తే రెండు అడ్వాంటేజెస్ ఉంటుంది. ఫుల్ బ్యాక్ ఎంట్రీ ఉన్నదానికే నాకు బెటర్ ఎంట్రీ దొరుకుతుంది. చిన్న స్టాప్ లాస్ ఉన్నదానికే బిగ్గర్ టార్గెట్స్ వేసుకోవచ్చు.